హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో కాంటెంట్ క్రియేటర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, అలాగే యూట్యూబర్స్కి సబ్ టైటిల్స్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్లో ఉంటుంది. సో అందుకోసం మనం చాలా సింపుల్ వేలో సబ్ టైటిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని మీద ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గెట్ ఇంటు వీడియో. సింపుల్గా గూగుల్ క్రోమ్లో డౌన్ సబ్ అని టైప్ చేయండి. ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో ఒక లింక్ అడుగుతుంది. మీరు ఏ వీడియోకి అయితే సబ్ టైటిల్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ వీడియో లింక్ని అక్కడ ప్లేస్ చేయండి. నేనైతే నా యూట్యూబ్ వీడియో లింక్ని అక్కడ ప్లేస్ చేస్తున్నాను. పక్కనే ఉన్న డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఆ వీడియోకి సబ్ టైటిల్స్ అనేవి ఎస్ఆర్టీ ఫైల్ అండ్ రా ఫైల్ ఆ రూపంలో పక్కన జనరేట్ అయిపోతాయి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ టూల్ అయితే యూస్ చేస్తున్నారో వీడియో ఎడిటింగ్కి, మీరు సపోజ్ కైన్ మాస్టర్, ప్రీమియర్ ప్రో ఏదైనా యూస్ చేయవచ్చు. సపోజ్ మీరు కైన్ మాస్టర్ టూల్ ఓపెన్ చేసుకొని మీ వీడియో అప్లోడ్ చేసి దాని కింద ఈ డౌన్లోడ్ చేసిన ఫైల్ అప్లోడ్ చేయండి. వెంటనే మీకు సబ్ టైటిల్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఇది కూడా టఫ్ అనిపిస్తే ఇంకో ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చకపోతే యూట్యూబ్ నుంచే డైరెక్ట్గా సబ్ టైటిల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే, మీరు ఫస్ట్ ఒక వీడియోని యూట్యూబ్లో అన్లిస్టెడ్ కేటగిరీలో పోస్ట్ చేసేసేయండి. పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియో సెట్టింగ్స్లో సబ్ టైటిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఆ సబ్ టైటిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అక్కడ తెలుగు ఆర్ ఇంగ్లీష్ అని ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్. అండ్ నాకు తెలుగు కావాలి కాబట్టి నేను తెలుగు మీద ట్యాప్ చేసుకొని పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ పబ్లిష్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇంకా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవ్వచ్చేమో. అండ్ ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బై బై.